ఈ సందర్భాల్లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడవచ్చండి. ఇక్కడ గమనించండి, రాజీనామా చేయడం అన్నాం. ఇక్కడ రాజీనామా చేయడం అంటే ఇప్పటిదాకా ఎవరన్నా అట్లా రాష్ట్రపతి పదవిలో కొనసాగుతూ రాజీనామా చేయడం జరిగిందా అంటే వివి గిరి, వరహగిరి వెంకటగిరి అనే వ్యక్తి రాష్ట్రపతి పదవిలో అంటే అతను రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి అండి, ఏకైక వ్యక్తి వివి గిరి. ఆ కండిషన్స్ మళ్ళీ భిన్నమైన కండిషన్స్ ఉండడం వల్ల అప్పుడు అతను రాజీనామా చేశాడు. వాస్తవంగా ఏం జరిగింది అంటే వివి గిరి అనే వ్యక్తి రాష్ట్రపతిగా కొనసాగుతూ ఉన్నాడు. కొనసాగుతూ ఉన్నప్పుడు ఏమైంది అంటే అంతకంటే ముందు ఏం జరిగిందంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనే వ్యక్తి రాష్ట్రపతిగా కొనసాగుతూ చనిపోయినాడండి. చనిపోవడం వల్ల ఏమైంది అంటే ఆ సందర్భంలో రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడం వల్ల వివి గిరి అనే వ్యక్తి ఆ విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఆ విధులు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఆ సందర్భంలో తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏమంటే రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వివి గిరి అని చెప్పొచ్చు. అదేవిధంగా పదవిలో కొనసాగుతూ మరణించిన రాష్ట్రపతులు ఎవరన్నా ఉన్నారా అంటే అలాంటి రాష్ట్రపతులు మనకి ఇద్దరు ఉన్నారండి. ఒక వ్యక్తి ఏమో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, రెండో వ్యక్తి జాకీర్ హుస్సేన్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, జాకీర్ హుస్సేన్ వీళ్ళిద్దరూ కూడా పదవిలో కొనసాగుతూ మరణించినటువంటి రాష్ట్రపతులు. ఇక మహాభియోగ తీర్మానం అంటే ఈ మహాభియోగ తీర్మానం ద్వారా అంటే రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డాడు అని ఎవరినైనా మనం తొలగించామా అంటే ఇప్పటిదాకా ఏ ఒక్క రాష్ట్రపతిని కూడా అలా మనం తొలగించలేదండి. మహాభియోగ తీర్మానం ద్వారా అలా తొలగించాల్సిన అవసరం ఇప్పటిదాకా రాలేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఎన్నిక చెల్లదు అని ప్రకటించడం, సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అని ప్రకటించిన సందర్భాలు కూడా ఎప్పుడూ లేవు. అయితే రాష్ట్రపతి పదవికి ఈ 5 సందర్భాల్లో మనం ఖాళీ ఏర్పడవచ్చు అనుకున్నాం. 1వ సందర్భంలో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడ్డట్టయితే ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతిగా కొనసాగుతాడు. 2, 3, 4, 5 సందర్భాల్లో ఒకవేళ కనుక రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏంటి? 2, 3, 4, 5 సందర్భాల్లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఆల్టర్నేట్ ఏంటి అంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఒకవేళ ఉపరాష్ట్రపతి కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరు లేరు అనుకుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ విధులు నిర్వర్తిస్తారు. అతను కూడా అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టులో ఇప్పుడు 30 మంది న్యాయమూర్తులు ఉన్నారు. సీనియారిటీ ప్రకారం ఎవరైనా సరే ఆ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఇక్కడ ఈ రాష్ట్రపతి మహాభియోగం లేదా రాష్ట్రపతి తొలగింపు అని గతంలో మాట్లాడుకున్న అంశాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నామని కూడా గుర్తుంచుకోవాలి. సో ఇది రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఏంటి ప్రత్యామ్నాయాలు అంటే ఈ మిగతా 5 సందర్భాల్లో ఒక సందర్భంలో మాత్రం అదే రాష్ట్రపతి కొనసాగుతాడు. 3, 4, 5 సందర్భాల్లో 2, 3, 4, 5 సందర్భాల్లో అన్ని సందర్భాల్లో కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు అని గమనించాలి. ఇది రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉన్న కండిషన్స్ ఏంటి అన్న అంశానికి సంబంధించిన సమాచారం. ఈ సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత అసలు రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉంటాయి అది మనం తెలుసుకోవాలండి. ఈ రాష్ట్రపతి అధికారాలని మనం ప్రాథమికంగా 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి సాధారణ అధికారాలు, రెండవది అత్యవసర అధికారాలు. అసాధారణ అధికారాలు అనేవి కావు. చాలా పుస్తకాల్లో చాలామంది అసాధారణ అనుకుంటారు. సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు అవి ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. రాష్ట్రపతి అధికారాలు మనం గమనిస్తే ఈ అధికారాలు 2 రకాలని చెప్పొచ్చండి. సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు. మళ్ళీ ఈ సాధారణ అధికారాలు అనేక రకాలు. అవేంటో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ఏంటి అంటే కార్యనిర్వహణ, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ అధికారాలు. రెండవది శాసన నిర్మాణ, లెజిస్లేచర్.
శాసన నిర్మాణాధికారాలు. మూడవది ఆర్థిక అధికారాలు, ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు. నెక్స్ట్ న్యాయ అధికారాలు. ఆ తర్వాత రాయబార అధికారాలు, అంబాసిడరీ. నెక్స్ట్ సైనిక అధికారాలు, మిలిటరీ. ఈ 6 అధికారాలని మనం సాధారణ అధికారాల్లో భాగంగా చెప్పొచ్చు. కార్యనిర్వహణ ఎగ్జిక్యూటివ్, శాసన నిర్మాణ లెజిస్లేచర్, ఆర్థిక ఫైనాన్షియల్, న్యాయ జ్యుడిషియల్, రాయబార అంబాసిడరీ ఆర్ డిప్లొమాటిక్, సైనిక మిలిటరీ. ఈ అధికారాల తర్వాత అత్యవసర అధికారాల గురించి మనం గమనించాలి. ఈ అత్యవసర అధికారాన్ని మళ్ళీ మనం 3 రకాలుగా డివైడ్ చేస్తామండి. దాంట్లో ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన, నేషనల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన. ఆర్టికల్ 352లో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన గురించి చెప్పడం జరిగింది. అది జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన, నేషనల్ ఎమర్జెన్సీ. రెండవది రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన అన్న అంశాన్ని వాస్తవికంగా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ప్రకటన అంటారు, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారండి. ఈ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన గురించి చెప్పే నిబంధన ఏది అంటే ఆర్టికల్ 356. నెక్స్ట్ మూడవ అంశం ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన. ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన. ఇది ఆర్టికల్ 360. ఇవి మనకు రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలు. రాష్ట్రపతి అధికారాలు అంటే ఇంతేనా? సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలను తెలుసుకుంటే సరిపోతుందా అంటే ఈ ఒక్కొక్క అధికారం గురించి మళ్ళీ మనం చాలా కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే కార్యనిర్వహణ అధికారాలు అంటే ఏంటి, శాసన నిర్మాణ అధికారాలు ఏంటి, ఇలా ఒక్కొక్క అధికారం గురించి దాంట్లో ఏముంటాయి, ఇవన్నీ మనం చర్చించాలి. రాష్ట్రపతి అధికారాల్లో సాధారణ అధికారాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మనం కార్యనిర్వహణ అధికారాలు అనుకున్నాం. రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాల్లో మన గ్రూప్ 2 లేదా ఇతర ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎక్కువ సార్లు రిపీటెడ్గా అడుగుతున్న ప్రశ్నలకు సంబంధించిన సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం. కార్యనిర్వహణ అధికారాలు అనే అంశంలో రాజ్యాంగంలో ఏం చెప్పడం జరిగింది అంటే ఆర్టికల్ 53 ప్రకారం కార్యనిర్వహణాధికారాలని రాష్ట్రపతికి ఉంటాయని చెప్తున్నారు. కార్యనిర్వహణాధికారాలన్నీ రాష్ట్రపతికి ఉంటాయి అంటే అర్థం ఏంటంటే పాలన అంతా కూడా రాష్ట్రపతి పేరు మీదే కొనసాగుతుంది అని చెప్పడం. ఇక్కడ కార్యనిర్వహణాధికారాలన్నీ రాష్ట్రపతికి ఉంటాయి. ఈ హోదాలో ప్రధానంగా రాష్ట్రపతి ఏం చేస్తాడు అంటే భిన్నమైనటువంటి పదవులకు నియామకాలు చేస్తాడండి, అంటే అపాయింట్మెంట్స్ చేస్తాడు. జనరల్గా ఈ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ప్రధానమంత్రి సూచనల మేరకు చేసినప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి నియమిస్తాడని ఉంది కాబట్టి భిన్నమైన పదవులకి రాష్ట్రపతి నియామకాలు చేస్తాడని మనం గమనించాలండి. ఎవరెవరిని నియమిస్తాడు అనేవి మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాష్ట్రపతి ఎవరెవరిని నియమిస్తాడు అనే అంశాన్ని గమనించాలి. ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలిద్దాం. రాష్ట్రపతి ప్రధానంగా ఫస్ట్ ఎవరిని అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి నియమిస్తాడండి. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించిన నియామకాలు రాష్ట్రపతి చేపడతాడు. ఆ నియామకాలు రాజ్యాంగబద్ధంగా ఎలా ఉన్నాయి, అవి ఏంటి అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ను నియమిస్తాడండి. అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే ఎవరైనా అంటే కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారు. ఈ అటార్నీ జనరల్ నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. అటార్నీ జనరల్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా ఉంటాడు. అదేవిధంగా ఏదైనా సభలో, పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభలో
ఎక్కడైనా సరే అతను ప్రసంగించే అధికారాన్ని కలిగి ఉంటాడు, దేశంలో ఏ న్యాయస్థానంలో అయినా ప్రసంగించే అధికారాన్ని కలిగి ఉంటాడు, కానీ ఓటు వేసే అధికారం ఉండదు. దేశంలో ప్రథమ న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో ఈ ప్రశ్న గతంలో అడగడం జరిగింది. అంటే ప్రభుత్వానికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తి ఎవరు అంటే అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ని ఆర్టికల్ 76 ప్రకారం రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇంకా ఎవరు నియమిస్తాడు రాష్ట్రపతి అంటే ఆర్టికల్ 148 ప్రకారం సి అండ్ ఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అంటే దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖాతాలన్నీ పరిశీలించేటువంటి వ్యక్తిని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారండి. ఈ కాగ్ కంట్రోల్ ఆడిటర్ జనరల్ నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. అలాగే ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు నియమిస్తాడు. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇక్కడ జాగ్రత్త అండి, కేంద్రంలో సుప్రీంకోర్టు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి నియమిస్తాడని, హైకోర్టు అంటే మళ్ళీ గవర్నర్ అనుకోకూడదు. కేంద్రంలో ఉన్న సుప్రీంకోర్టు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తులందరినీ నియమించేది ఎవరు? రాష్ట్రపతి. అదేవిధంగా ఇంకా ఎవరు నియమిస్తాడు అంటే ఆర్టికల్ 315, 350 ప్రకారం యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా ఆర్టికల్ 280 ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘం. ఆర్టికల్ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం. 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియమించేది రాష్ట్రపతి. అదేవిధంగా ఆర్టికల్ 338 ప్రకారం ఎన్సిఎస్సి, ఎన్సిఎస్సి అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్. ఆర్టికల్ 338 ప్రకారం ఎన్సిఎస్టీ, జాతీయ ఎస్టీ కమిషన్. ఆర్టికల్ 340 ప్రకారం ఎన్సిబిసి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జాతీయ బీసీ కమిషన్. వీళ్ళని నియమించడం జరుగుతుంది రాష్ట్రపతి. అదేవిధంగా రాష్ట్రపతి నియామకాల్లో ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రాల గవర్నర్సు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు నియమిస్తాడు. ఆర్టికల్ 239 ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్స్ నియమిస్తాడు. లెఫ్టినెంట్ గవర్నర్స్ నియమిస్తాడు రాష్ట్రపతి. ఆర్టికల్ 344 ప్రకారం అధికార భాషా సంఘం నియమిస్తాడు. అధికార భాషా సంఘాన్ని నియమించేది రాష్ట్రపతి. ఇంకా ఏమన్నా నియామకాలు అంటే రాష్ట్రపతిగా చేసే నియామకాలన్నీ కూడా దేంట్లో భాగం అంటే కార్యనిర్వహణాధికారంలో భాగమే అవుతాయండి. అదేవిధంగా 323A ప్రకారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, క్యాట్, కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నియమిస్తాడు. అదేవిధంగా 262 జలవనరుల ట్రిబ్యునల్ సంబంధించినటువంటి నియామకాలు చూస్తాడు. అంతర్రాష్ట్ర మండలికి సంబంధించినటువంటి కార్యకలాపాలు రాష్ట్రపతి క్రియాశీల పాత్ర పోషిస్తాడు. ఈ విధంగా రాష్ట్రపతి ఏం చేస్తాడు అంటే ఇవన్నీ కూడా నియామకాలు చేస్తాడు. ఇవన్నీ కూడా ఏంటి, రాజ్యాంగబద్ధంగా వీటికి ఒక ఆర్టికల్ ఉంది. రాజ్యాంగబద్ధంగా